నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కులగణనపై రేపు ప్రజెంటేషన్, గాంధీ భవన్లో కార్యక్రమం. $536 సెక్షన్లతో కొత్త ఐటీ బిల్లు ఇవాళ ప్రవేశపెట్టనున్న కేంద్రం. చిరంజీవికి మతి తప్పిందా? కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్, విజయవాడకు తరలింపు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ ప్రజెంటేషన్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ, దానిలో తలెత్తిన వివాదాలు, అవకతవకలపై ఈ ప్రజెంటేషన్లో చర్చించనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన, మైనార్టీ హక్కులపై మంత్రులు వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణనపై ప్రజల్లో స్పష్టత తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన ప్రక్రియపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఈ సర్వేను పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించగా, ప్రభుత్వం దీన్ని సామాజిక న్యాయం కోసం చేపట్టిన ప్రక్రియగా అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నిజమైన సమాచారం అందించడానికి ఈ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, రేపైతే టీపీసీసీ గాంధీ భవన్ ఆఫీస్లోనైతే ఈ ఎస్సీ కులవర్గీకరణ అలాగే బీసీ గణన పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తున్నట్టు తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కులగణనపై పవర్ పాయింట్ నిర్వహించినారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత ఈ ప్రజెంటేషన్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా హాజరవుతున్న సమాచారం ఉంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం ఇక్కడే ఈ సర్వే జరిగింది. కులగణన సర్వే కానీ బీసీ వర్గీకరణ ఉంది, దీని మీద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే మాత్రం గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి సర్వే జరిగిందో అటువంటి సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో మాత్రం కొంత మార్పులు జరిగాయి. ఈ సర్వే ఖర్చు లేదని చెప్పి బీఆర్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేతలు కొంత చెప్పడం ద్వారా మాత్రం దీని మీద పూర్తి విస్తరణ చేయడం కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఖర్చులు చేయడానికి వచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ మాత్రం దానిలో తలెత్తిన వివాదాలు, అవకతవకలపై ఈ ప్రజాసంఘంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన, మైనార్టీ హక్కులపై మంత్రుల వివరణ ఏమిటో తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన స్వస్థత ప్రజలలో ఒక స్పష్టత రావడం కోసము, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రజలలో ఒకటి నెలకొంది. నిజంగానే సర్వే జరిగింది. ఈ సర్వేలో
పూర్తి స్థాయిలో సర్వే జరిగిందా లేదా అని ఒక సందేహం మాత్రం నెలకొంది. దీనిని బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు కూడా మాత్రం బయట పవన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే పూర్తి కాలేదు, ఈ సర్వే మొత్తం అసంతృప్తిగా ఉంది, చేసిన సర్వే కూడా అసంపూర్తిగా ఉంది. అసంతృప్తి ఈ రెండు విధాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ సర్వే గురించి పూర్తి ప్రక్రియ వచ్చే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కష్టం చేస్తున్నారు. తెలంగాణలో కులపు గణ ప్రక్రియ విపక్షాలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ కానీ ఇలాగే బీఆర్ఎస్ కానీ ఈ రెండు ప్రతిపక్ష పార్టీలు మాత్రం కాంగ్రెస్ పార్టీ సర్వే మీద మాత్రం ప్రతిపక్షాలు మాత్రం ఏకదారిగా దాడులు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలకు నోరు మూయడం, అలాగే ప్రజలకు జరిగిన పూర్తి సమాచారం అందించే విధంగా మాత్రం ఈ ప్రజెంటేషన్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్పబోతున్న అనుకోవచ్చు. అయితే సుధాకర్, ఈ యొక్క సర్వేకి సంబంధించి గతంలో సొంత పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన కావచ్చు, పలు ప్రతిపక్షాలు కూడా అయితే పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సర్వే మొత్తం తప్పుల తడకగా ఉంది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి ఏదైతే 1,80,00,000 మంది ఇప్పుడు 10 ఏళ్లలో ఇంక 20 లక్షలు తగ్గిపోయారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అంతా తప్పుల తడకగా ఉండడంతో కూడా గతంలోనైతే ఆరోపణలు చేశారు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఇంకా 3.1 మంది అయితే ఈ కులగణనలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళది రీసర్వే చేయడానికి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జరిగేటువంటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క అసంతృప్తిని కావచ్చు, ఈ యొక్క అపోహలను కావచ్చు, ఏ మేర తీసేటువంటి అవకాశం ఉంది? ఒకటే సంపత్తు గత ప్రభుత్వ హయాంలో వచ్చేసి సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో 24 hours 24 గంటల్లోనే పూర్తి మొత్తంలో చేయాలని చెప్పి గత ప్రభుత్వం చేయడం జరిగింది. అప్పుడే ప్రతి ఇంటికి వెళ్ళి అధికారులు వాళ్ళ కుటుంబ సర్వేలు మొత్తం పూర్తి సమాచారం చేసుకున్న నేపథ్యం ఉంది. దాని తర్వాత రెండో దఫా కూడా చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు సర్వే చేసినట్ట, 3వసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిందట మరొకసారి సర్వే చేసిన నేపథ్యం కనబడుతుంది. అయితే ప్రజలు ఏమంటున్నారంటే మాత్రము గత ప్రభుత్వం చేసిన సర్వేకి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్న తర్వాత సరే ప్రభుత్వాలు మారుతాయి కావచ్చు, కానీ అధికారులు మారదు కదా. సరే అధికారి ప్రజలే అయినా ఆ స్థానంలో మరో అధికారి వచ్చినా ఆ డేటా పక్కన ఉంటుందా, దాన్ని తీసుకొని దాని ప్రజెంటేషన్ ముందు పెట్టచ్చు కదా అని మాత్రం ప్రజలు మాత్రం తీవ్రంగా ఆవేదన వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత ఏం చేసిన సర్వేలో మాత్రం ఈ అధికారులు ఇంటికి వచ్చింది సుమారు 75 ప్రశ్నలతో మాత్రం వాళ్ళ ముందుకెళ్ళిన నేపథ్యం కనబడుతుంది. అందులో సుమారు 55 ప్రశ్నలకు మాత్రం సమాధానం లేని ప్రశ్నలు మాత్రం ఉన్నాయనుకోవచ్చు. దీనిని మాత్రము గ్రామస్తులు కానీ అంటే ఎవరు ఇంటి యజమానులు వాళ్ళు తిరస్కరించారు ప్రజలు మొత్తము. మీరు అడిగే క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పలేము. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇంటూ ఒక వ్యక్తికి ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ ఎలా కొన్నారు, ఫైనాన్స్ లో కొన్నారా, దాని రోడ్ రైడర్ ఉందా, కల్టివేటర్ ఉందా, దీన్ని డ్రైవర్ పెట్టుకున్నారా, మీరేంటారు అంటే ఎవరికి పనికిరని క్వశ్చన్స్ అడగడం మాత్రము ఇంటి యజమానులు వాళ్ళని తరిమిపెట్టే ప్రయత్నం చేశారు. దానికి మాత్రం ఎవరు కూడా సుముఖంగా ముందుకు రాలేదు. ఇటువంటి ప్రశ్న నెలకొంది. అయితే ఈ మధ్యకాలంలో బీసీ కులగల పరంగా ఎక్కడ ఈ ఎస్పీ వర్గంలో జరిగిందో దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన సైతము మొన్న హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో ఒక నినాదంతో భేటీ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా తప్పుడు నివేదిక ఇస్తుంది, దీన్ని ఖచ్చితంగా ఖండించాలి, బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన చెప్పడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మాట్లాడుకోవచ్చు. దీనినే బేసేసుకొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అదే మాట చెప్పింది. వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన కూడా బీసీల గురించి ఈ విధంగా మాట్లాడడం మాత్రం చాలా వింతగా ఉంది. సో వాళ్ళ లోపాలను వాళ్ళ తప్పులను వాళ్ళే వినిపించున్నారు కాబట్టి ప్రజలకు సముచితమైన సమాధానం ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. ఈ సర్వేను పునః పూర్తయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరపాలని మాత్రం చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్, దాడి, SC/ST అట్రాసిటీ కేసులో BNS సెక్షన్లు 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5 కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం TDP కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. గన్నవరం TDP కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. TDP కార్యాలయంపై దాడి కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ అదనపు DCP కృష్ణ సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వంశీని అరెస్ట్ చేశారు. మరోవైపు వంశీని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో తెదేపా నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డకు సంబంధించిన విషయంలోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు.
ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది, దీని గురించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు ఉదయం వంశీని హైదరాబాద్లో గచ్చిబౌలిలో తన నివాసంలోనే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఎన్నికల ఫలితాల అనంతరము తాను వంశీ గన్నవరం నుండి అమెరికా వెళ్లి నిన్ననే హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలిసింది. అతని మీద గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. ఎందుకంటే 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి అతడు గెలిచి వైసీపీ తరపున అభ్యర్థిగా అతడు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసినట్టుగా చూస్తున్నాం. మరి దీన్ని బట్టి గన్నవరం ప్రాంతంలోనే అతని మీద కక్ష కట్టి మరి అతను కూడా తెలుగుదేశం వారి మీద జరిపిన దాడుల అనంతరం అతని మీద కేసులు నమోదయ్యాయి. అతని మీద కూడా తెలుగుదేశం వారు ఎన్నో దాడులు జరిపారు. పరస్పరం వారు కేసులు పెట్టుకున్నారు. దాని తర్వాత ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణుల్ని కేసులు బనాయించి వాటి మీద అరెస్ట్ చేయడం జరిగింది. గతంలోనే మరి వెంకట్రావు అతని మీద పోటీ చేసి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత వెంకట్రావు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట్రావు తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచాడు. వెంకట్రావు మీద దాడులు జరిగిన కేసుల్లో అతన్ని అదుపులోనికి తీసుకున్నట్టుగా చూస్తున్నాం. అతని ఆ కార్యాలయంలోనే అతని కంప్యూటర్ ఆపరేటర్ మీద దాడి చేయడంతో అతను SC/ST అట్రాసిటీస్ కేసు నమోదు చేసినట్టుగా చూస్తున్నాం. దాన్ని బట్టి అతన్ని ఈ రోజున హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నట్లుగా తెలిసింది. అయితే సతీష్, ఇప్పుడు ప్రస్తుతం వంశీ అరెస్ట్ గురించి తెలిసి గన్నవరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు? వైసీపీ కార్యకర్తలు ఇప్పటికే జరుగుతున్న పరిణామాలను బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోవడం అంటే ఎటువంటి ప్రతిఘటన చేసినా కూడా వారి మీద కూడా పోలీసులు కేసులు బనాయించడానికి వారిని అదుపులోకి తీసుకోవడానికి కూడా చర్యలు చేపట్టారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరి 144 సెక్షన్ కూడా నడుస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఎక్కడ కూడా రాజకీయ సంబంధమైన అనుమతులు ప్రదర్శనలు లేకుండా మరి నిరోధించినట్టుగా చూస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేసి మరి పోలీసులు విజయవాడలోనే అతన్ని విచారణ చేయవచ్చని తెలిసింది. ఇప్పటికే అతనికి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ఇంకా విజయవాడ తీసుకొస్తే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు దిగ్బంధనం చేసి మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సతీష్. కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని మరింత సవరించి ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. కొత్త మార్పులతో పన్ను వ్యవస్థను సరళతరం చేయడం, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా భాషను సవరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే వ్యవస్థలను తొలగించి కొత్తగా ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఏప్రిల్ 1న ప్రారంభమై ప్రతి ఏడాది కొనసాగనుంది. ఈ మార్పుతో పన్ను గణనను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కొత్త బిల్లు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిలో మొత్తం 526 సెక్షన్లు ఉండనున్నాయి. పన్ను చట్టంలోని కొన్ని క్లిష్టమైన నిబంధనలను సరళీకరించడంతో పాటు పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేసే మార్గాలను ఇందులో పొందుపరిచారు. పన్నుదారుల కోసం మరింత స్నేహపూర్వకమైన పద్ధతులను అమలు చేయనున్నారు. ఈ బిల్లుతో పన్ను రుణాలపై కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఇంతకాలం కొనసాగిన పాత విధానాలను పక్కన పెట్టి కొత్త విధానంతో ఆదాయపు పన్ను వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఈవెంట్లో మెగాస్టార్ మాట్లాడుతూ ఇక మీదట పాలిటిక్స్కు చోటు లేదని సంచలన ప్రకటన చేశారు.
రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవికి మతి తప్పిందా లేక ఇదేమైనా కొత్త వేషమా అని అన్నారు. ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. పవన్ చిరంజీవి బీజేపీలో చేరుతారని తాను ఎప్పుడో చెప్పానన్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారని పేర్కొన్నారు. పవన్ని నమ్మి చంద్రబాబు తన కొడుక్కే అన్యాయం చేస్తున్నారు అని తెలిపారు. మరలా ఆయనే అంటున్నాడు ప్రజారాజ్యమే జనసేనగా అసలు చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడైనా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే బుద్ధున్న కాపోడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటర్ అయినా, బుద్ధున్న ఏ మీడియా ఓడైనా అలాంటి పనికిమాలోని మళ్ళీ ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2% జనసేన క్లోజ్ అయిపోను. 2019లోనే కదా 5 పార్టీలకు 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు. ఓహోహో అని వణిగిపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈయనేమంటాడు? మరలా తిడతాడు. మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని. మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? ఒక్క దళితుడైనా బాగుపడ్డా? ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా? కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే బీసీలకి, కాపులకి, దళితులకి, వాడిని నమ్ముకున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులు పోయిన పార్టీల్లో మళ్ళా జై జనసేన అన్నాడు నిన్న చిరంజీవి. ఎల్బీ నగర్ ఆరెంజ్ ఆసుపత్రిలో మైనర్ బాలుడు మృతి చెందాడు. ఆసుపత్రి యాజమాన్యం వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు డాక్టర్లు మంచిగా సొంత లాస్ట్కి వచ్చి 2 గంటలకు ఓకే మేము చేస్తున్నాం, 2 గంటలకు మేము చేస్తాము ఓకే, కానీ మాకు 2 lakhs కట్టాలి. సర్జరీ చేయడానికి 3,50,000 కట్టాలి. తర్వాత 2 lakhs అడ్వాన్స్ పెట్టండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎమర్జెన్సీ మూడు గంటలకు స్టార్ట్ అయింది. ఉదయం 9కి అయిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ కేఎల్ఐ కాల్వ ద్వారా సాగునీటిని అందించాలని రైతులు ఆందోళనకు దిగారు. తమ పంట పొలాలకు సరిపడా నీరు అందడం లేదని ఉయ్యాలవాడ రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తమ పంటలు నష్టపోతున్నామని అంటున్నారు. కెనాల్ కాలువ, గుడిపల్లి కాలువ రిజర్వాయరు మెయిన్ కాలువ నుంచి సబ్ కాలువ ఒక 5 ఊర్లకు సంబంధించి ఉంది. మాకు గత 10 రోజులుగా దగ్గర ఒక 10 రోజులు అవుతుంది. వాటర్ ప్రాబ్లం చాలా అవుతుంది.
ఒక 4 రోజుల నుంచి అయితే కంప్లీట్గా కాలువ బంద్ అయిపోయింది. ఈ బంద్ అయిన వల్ల మాకు మొక్కజొన్న పంట తీవ్ర నష్టం జరిగి ఒక దగ్గర 60-70 మంది రైతులు ఒక్కొక్క 200 ఎకరాల భూమి మేము పంటలు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరి పంట కూడా మీరు వచ్చి చూసుకున్నా కానీ వాడిపోయి ఇప్పుడు కండలు ఇడుస్తున్నాయి, పూత వస్తుంది, కొందరివి పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు సహకరించి అధికారులను అడిగితే అధికారులు కూడా మాకు ఒక్కోసారి వస్తున్నాయని చెప్తారు కానీ వస్తలేవు నీళ్ళు. మాకు దయచేసి అధికారులు ప్రభుత్వం కానీ మాపై దయ ఉంచి మాకు వాటర్ ఇప్పించగలరని కోరుతున్నాం. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి లేని ఇబ్బందులు కొద్ది కాలం నుంచి మేము అధిగమిస్తున్నందువలన మేము యాసంగి పంటలో మొక్కజొన్న కానీ పల్లి కానీ మినుములు కానీ వేసుకోవడం జరిగింది. అది పూత దశలో కథ దశలో ఉంది. మాకేమవుతుందంటే ఈ దశలో వాటర్ లేకపోవడం వల్ల కెనాలు నుంచి వచ్చే కాలువల నుంచి మాకు సమస్య ఇబ్బందిగా ఉంది. ఇది అధికారుల నిర్లక్ష్యము, రాజకీయ పరంగా ఇబ్బందులు మాకేం అర్థం కావట్లేదు. కల్వకుర్తికి నీటి పారుదలలు ఎక్కువ అవుతున్నాయి. మాకు ఇంత నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా కూడా మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు. నీళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి. మాకు ఈ నిర్లక్ష్యం ఎక్కడి నుంచి అనేది అర్థం కావట్లేదు. మాకు ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ సమకూర్చాల్సిందిగా కోరుచున్నాం. మనం కూకట్పల్లి సర్కిల్లోని హైదర్ నగర్ విలేజ్లో సౌమ్య సారీ రోలింగ్ అండ్ డ్రైవర్ షాప్ను ఏర్పాటు చేశారు. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటేశ్వరరావు ప్రారంభించారు. నేటి యువత ప్రభుత్వ ఉద్యోగులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లా బుచ్చినగర పంచాయతీలోని పలు కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ కాలువలను సర్వే చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం అధికారులతో కలిసి సర్వే చేయించారు. చిరిడిపాళెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న పంటకాలం ఏర్ల కాలం అయితేది, పాత కుడిపల్లి కాలం అయితేది, కొత్త కుడిపల్లి కాలం అయితేది, నేపాల కాలం అయితేది, బలిదేవ్ అయితేది, వరి కాలువ మొత్తం కాలువల్ని సర్వే జరిపించమని ఇటీవల అమరావతి పెట్టడము, అద్దీలు పెట్టడం, అట్లాగనే 2-3 ఆర్టీలు పెట్టడం కూడా ముఖ్యంగా ఈ రోడ్డు ఎంక్రోచ్మెంట్ ఉంది, పట్టించుకోవడం లేదని చెప్పి దాదాపు ఆర్టీ సంవత్సరం నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు. అది పలు దఫాలు చూసినాము. తర్వాత ఇప్పుడు మరలా అతను ప్రశ్న పెట్ట ఎంక్రోచ్మెంట్లన్నీ తీరు లేదని చెప్పేసి ఈరోజు వీటన్నిటిని కూడా ఎవరు హౌసెస్ ఉన్నాయి, ఎవరు షాపులు ఉన్నాయి ఒక సర్వే జరిపి మార్కింగ్ చేయమని తెలియపరుస్తున్నాము. పైగా రోడ్డు కూడా కంజెస్ట్ అయిపోయింది. 50 రోజుల్లో మార్కెట్ కొత్తగా ఓపెన్ అయిన తర్వాత ఇటు చాలా వెహికల్స్ పోవాల్సి వస్తుంది. కూరగాయల లోడ్ అయితేమి, పండ్ల లోడ్ అయితేమి అవన్నీ కూడా ఈ దారినే రావాల్సి వస్తుంది. ఈ మోటార్ బైకులు, ఈ ఉన్న ఆటోలు, తోపుడు బండ్లు ఇవన్నీ. క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూకట్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నిరాహార దీక్షకు దిగారు. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయాలంటూ దీక్ష చేపట్టారు. ఈ చర్యలపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అనుమతులు రద్దు చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో చాముండేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా అభిషేక కార్యక్రమాలు జరిపారు. అమ్మవారి శిలా విగ్రహానికి ప్రయాగరాజ్ నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పుష్పాలు అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.